కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. నిర్గమకాండం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ధర్మశాస్త్రానికి ప్రధానమైన భాగము నిర్గమకాండం. నిర్గమకాండంలో దేవుని యొక్క కార్యక్రమాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నిర్గమకాండం 3 భాగాలు ప్రధానంగా. ఒకటి, ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టడం. 2, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. 3, ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు నివాసం కావాలని కోరుకోవడం. మొదటి భాగంలో 1వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలు విడిపింపబడము అని మనం నేర్చుకొని ఉన్నాం. ఈ భాగంలో ఒక ప్రాముఖ్యమైన సమాచారాన్ని మనము ఆలోచన చేయాలి. అది పస్కా పండుగ గురించి ఆలోచన చేయాలి. పస్కా పండుగ పాస్ఓవర్ అంటారు. పాస్ఓవర్ అంటే దాటిపోవుట. పస్కా అంటే దాటిపోవుట. దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో జ్యేష్ఠుల్ని సంహరించడానికి ఏర్పాట్లు చేశాడు. దేవుడు సంహారకుని పంపించాడు. ఆ సంహారకుడి నుండి ఇశ్రాయేలీలు తప్పింపబడడానికి దేవుడు పస్కా అనే ఏర్పాటును చేశాడు. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారు. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి నుండి. మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి. దశమి అంటే 10. దశమి అంటే 10. ఈ నెల దశమి నాడు వారి వారి తమ తమ కుటుంబములలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోతే వారి పొరుగు వాడును కలిసి తీసుకునవలను. 10వ తేదీనే వాళ్ళు సిద్ధం చేసుకోవాలి ఒక గొర్రె పిల్లని. కుటుంబానికి ఒక గొర్రె పిల్ల. కుటుంబంలో జనులు తక్కువ మంది ఉంటే, కుటుంబ సభ్యులు తక్కువ మంది ఉంటే పొరుగు వాడితో జతకూడి ఈ 2 కుటుంబాలు కలిగి ఒక గొర్రె పిల్ల 10వ దశమి నాడే సిద్ధం చేసుకోవాలి. 14వ తారీఖున ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తమును సపరేట్ చేసి ఆ రక్తమును ఇంటి గడప కమ్ములకు ఆ రక్తము గుర్తు వేయాల. రక్తము గుర్తు
చదువుతో అక్కడ రాయబడింది 4వ వచనం నుండి 5వ వచనం నుండి. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను, నిర్దోషమైన గొర్రెపిల్లది, దోషం లేని గొర్రెపిల్ల, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల, గొర్రెల్లోనైనను మేకల్లో నుండైనను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినమున మీరు దానిని తీసుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి, అదనమాట, దాన్ని చంపి దాని రక్తమును కొంచెం తీసి తాము దాన్ని తిని 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినాలి. అగ్నితో కాల్చి తినాలి, అగ్నితో కాల్చి తినాలి. వండకూడదు, ఉడకబెట్టకూడదు, కాల్చుకొని తినాలా. చేదు కూరలతో కలిపి తినాల. చేదు కూరలు. ఆ తర్వాత చెప్పాడు దాని తలను, దాని కాళ్ళను, దాని అంతర్యములను అగ్నితో కాల్చి దాన్ని తినాలి. ఉడికినదైనను నీళ్లతో వండినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏదియూ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చవలెను. మీరు దాన్ని తినవలసిన విధం ఏమనగా, మీరు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని ఆ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. అదే యెహోవాకు పస్కా బలి. పస్కా బలిని ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలీల కుటుంబానికి సంబంధించింది ఇది. ఒక కుటుంబం సరిపోకపోతే పక్కనున్న పొరుగువారి కుటుంబాన్ని జత చేసుకొని ఒక గొర్రె పిల్లను సిద్ధం చేసుకోవాలి ఆ దశమి నాడే. ఆ తర్వాత 14వ తారీఖు సాయంత్రం, అబీబు నెల 14వ తారీఖు సాయంత్రమున ఆ గొర్రె పిల్లను చంపి దాని రక్తమును పక్కన పెట్టి దాన్ని కాల్చుకొని తినాల. దాని రక్తమును ఇంటి గడప కమ్ముల పైకప్పు మీదను వాటిని రక్తం చిందించి రక్తాన్ని చల్లి దాన్ని అగ్నితో కాల్చి తినాల. చేదు కూరతో తినాలా. నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్ర చేతిలో పట్టుకొని తినాలి. త్వరపడుతూ ఎందుకు అలాగే ఏర్పాటు చేశాడు దేవుడు? ఎవరైనా భోజనం చేస్తే కూర్చొని నిమ్మలంగా తింటారు. కాళ్ళు చేతులు కడుక్కొని నీట్గా కూర్చొని తింటారు. కానీ ఇశ్రాయేల్ అలా కాదు. నడుమును కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్ర పట్టుకొని తినాలి. పస్కా బలి అని చెప్పాడు. ఆ రోజున ఎవరి కుటుంబంలో అయితే పస్కా ఆచరింపబడిందో వారు మాత్రమే సంహారకుని నుండి రక్షింపబడ్డారు. సంహారకుడు దాటిపోయాడు. పస్కాను ఆచరించాలి అని దేవుడు తేటగా తెలియజేశాడు. 12వ అధ్యాయంలో
ప్రత్యేకించి 21వ వచనం నుండి చదువుతాం. కాబట్టి మోషే ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున అదనమాట పస్కా పశువును వధించుడి మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి దారబందకు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత ఉదయం వరకు దాన్ని ఉంచుకోకూడదు. అదనమాట యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు దారబంధపు పైకమ్ము మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. సంహారకుడు దాటిపోతాడు. రక్తపు గుర్తు ఉన్న ఇళ్ళు రక్షింపబడేటట్టు ఏర్పాట్లు చేశాడు. దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రోజున రక్తపు గుర్తు ఏ ఇంటికైతే ఉండదో సంహారకుడు ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుణ్ణి చంపేస్తాడు. ఈ రోజున ఈ పస్కా నేడు మనకు ప్రభురాత్రి భోజనానికి సంబంధించింది. ప్రభురాత్రి భోజనానికి సంబంధించి క్రీస్తు ప్రభు సంఘంలో ప్రభురాత్రి భోజనం చేసేవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ప్రభురాత్రి భోజనం చేయకూడదు. ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తం చేత హృదయాలు ప్రోక్షింపబడ్డాయో వారు మాత్రమే ప్రభురాత్రి భోజనం చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. చదువుతాం లేఖనాల్లో ఇలా రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటిగా 9వ అధ్యాయం 14వ వచనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా, అక్కడేమో నిర్దోషమైన గొర్రెపిల్ల, ఇక్కడ నిర్దోషమైన ప్రభువు రక్తం. ప్రభువు నిర్దోషి, కలంకం లేనివాడు. ఆయన రక్తం చేత మనస్సాక్షి శుద్ధి చేయబడిన వారు దేవుని ప్రజలై ఉంటారు. వారు మాత్రమే ప్రభురాత్రి భోజనం చేయాలి. మనస్సాక్షి యేసుప్రభు రక్తం చేత శుద్ధి చేయబడకపోతే నీవు ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు అది నీకు శాపమవుతుంది. 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించున్నట్లు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షి యేసు ప్రభు రక్తం చేత శుద్ధి చేయబడిన వారు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హృదయము యేసు ప్రభు రక్తం చేత ప్రోక్షింపబడిన వాళ్ళు వారు మాత్రమే ప్రభురాత్రి భోజనం చేయాల. 10వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతాం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను అదనమాట మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లును ప్రోక్షింపబడిన హృదయము యేసు ప్రభు రక్తం చేత ప్రోక్షింపబడి ఉండాలా. ప్రోక్షింపబడిన హృదయం గలవారును
నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుదము అని చెప్పేసి ఆ రోజున వాళ్ళు నడుము కట్టుకొని చెప్పులు తొడుకొని సిద్ధపాటు కలిగి ప్రయాణం కొరకు సిద్ధపడిన వారు ఏ రీతిగా అయితే ఉంటారో ఆ రీతిగా వాళ్ళు పస్కా భోజనం చేయాలా. ఆ రోజున పస్కా పశువు అది నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని ఆ రాత్రే తినాలా, ఆ రాత్రే తినాలి. మరుసటి రోజుకు ఉంచుకోకూడదు. అది దాని యొక్క రక్తము ఏ ఇంటి మీద చిందింపబడిందో ఆ ఇండ్లు రక్షణలో ఉన్నట్టు, ఆ ఇంటి వారు రక్షింపబడినట్టు. ఈ రోజున రక్షణ కుటుంబం ప్రకారంగా కాదు. యేసు ప్రభు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేసిందా? యేసు ప్రభు యొక్క రక్తము నీ హృదయం మీద పోక్షింపబడిందా? దాన్ని బట్టి నువ్వు రక్షింపబడినట్లు. యేసు ప్రభు రక్తము ఎవరి హృదయంలో అయితే ప్రోక్షింపబడి ఉంటుందో వారు రెండవ మరణం పొందరు. నరకం లేదు వాళ్ళకి. ఎవరి హృదయం మీద అయితే యేసుప్రభు రక్తం ప్రోక్షింపబడలేదో వారికి రెండవ మరణం ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము క్రీస్తు రక్తం చేత కొనబడింది. క్రీస్తు సంఘంలో ఆయన రక్తం చేత ప్రోక్షింపబడిన వాళ్ళు ప్రభురాత్రి భోజనం చేస్తారు ఆయనతో పాటు కలిసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో క్రైస్తవులు ఆచరించవలసిన పస్కా పండుగ ప్రభురాత్రి భోజనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారేయండి. ఇంతేకాక అదనమాట, క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతో దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించము అని చెప్పేసి. పస్కా పండుగ ఆ రోజున వాళ్ళు పులియని రొట్టెలే తినాలా. ఆ పండుగలో కాల్చిన మాంసమునే తినాలా, వండకూడదు. ఆ పస్కా పండుగ ఆచరించిన వాళ్ళు ఆ రోజున రక్షింపబడ్డారు. ఈ రోజున నీవు క్రీస్తు ప్రభు సంఘంలో పులియని రొట్టెతో పండుగ ఆచరించాల. పాత జీవితము సంపూర్ణంగా పక్కన పెట్టాలి. దుర్మార్గత దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఆ పాత పులిపిండి నీలో కలిగి ప్రభురాత్రి భోజనం చేస్తే నువ్వు చేస్తున్న పస్కా పండుగ అపవిత్రమైపోతుంది. సమాజం అపవిత్రమైపోతుంది. స్థానిక సంఘం అపవిత్రమైపోతుంది. ప్రభు బల్ల అపవిత్రమైపోతుంది. దుర్మార్గత దుష్టత్వము అది పాతది. దాన్ని విడిచిపెట్టి నిష్కాపట్యము సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరిస్తాం అని చెప్పేసి. ఇశ్రాయేల్ ప్రజలకి ఈ పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి కట్టడ నియమించాడు దేవుడు. ఐగుప్తు దేశంలో నుండి మా దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఆ దినమున నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా మా ఇంటిని కాపాడాడు దేవుడు.
అని మీ పిల్లలకు రాబోయే తరాలకి చెప్పడానికి జ్ఞాపకార్థంగా ఆ పండుగ ఆచరించండి అని చెప్పాడు దేవుడు. జ్ఞాపకార్థంగా. సంహారకుడు దాటిపోయాడు అనే దాన్ని మీరు ప్రతి సంవత్సరం జ్ఞాపకం ఉంచుకొని దాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు మీ బిడ్డలు మిమ్మల్ని ప్రశ్నిస్తే, అమ్మా మనం ఎందుకు ఈ పండుగ చేస్తున్నాం అని మీ బిడ్డలు మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరు చెప్పాలా, యెహోవా దేవుడు తన బాహుబలం చేత మనల్ని ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు అని నా గురించి చెప్పాలి మీరు. అందుకోసం పస్కా పండుగ ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఈ విషయాన్ని చదువుతాం మనం. క్షమించండి, 12వ అధ్యాయంలోనే 24వ వచనం చదువుతాం. 24వ వచనం నుండి. కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత, అదనమాట, మీకు ఇచ్చుచున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత, కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఆచరించాలా. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయించు మన ఇంటిని కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టి విడిచిపెట్టెను అని చెప్పాలి. అప్పుడు తలలు వచ్చి నమస్కారం చేసి అదనమాట. మీ పిల్లలకి రాబోయే తరానికి చెప్పాలి మీరు ఈ విషయాన్ని, జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని అని చెప్పేశాడు అనమాట. ప్రతి సంవత్సరము ఈ పస్కా పండుగ ఆచరించాలా, పులియని రొట్టెలతో ఆచరించాలా. దేవుడు ఒక కట్టడి నియమించాడు. ఆ రీతిగా వాళ్ళకేమో సంవత్సరానికి ఒకసారి, ఈ రోజున క్రైస్తవులమైన మనకు ప్రభురాత్రి భోజనము కార్యక్రమము ప్రతి వారము ప్రభుతో పాటు కలిసి ప్రభురాత్రి భోజనంలో కూర్చున్నప్పుడు పాత జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టిన వారమై క్రీస్తు యేసునందు నూతన జీవం పొందిన వారమై నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ చేయాల. పాత జీవితం ఉండకూడదు. యేసు ప్రభు మన నిమిత్తము కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ పస్కా భోజనం చేయాలి. కొరింథీ సంఘంలో ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోనకుండా, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, సహోదరుల మధ్యలో ప్రేమ లేకోకుండా కక్షలు కలిగి భేదాలు కలిగి ప్రభురాత్రి భోజనం చేస్తున్నారంట. వాళ్ళు అపవిత్రత వారి మధ్యలోనే పెట్టుకొని ప్రభురాత్రి భోజనం చేస్తున్నారంట. దాసుడు యజమానుడు అనే భేదాలు వారి మధ్యలో ఉన్నాయి. ధనికుడు బీదవాడు అనే భేదాలు వారి మధ్యలో ఉన్నాయంట. ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు. దుర్మార్గత దుష్టత్వము లోపల పెట్టుకొని ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు. అప్పుడు చెప్పాడు పరిశుద్ధాత్మ, మీలో కొంతమంది ఆత్మ సంబంధంగా చనిపోయారు అనిపోయారు. మీలో కొంతమంది ఆత్మ సంబంధంగా రోగులై ఉన్నారు, బలహీనులై ఉన్నారు. కారణం ఏంటంటే మీరు ఇంకా శరీర సంబంధంగా బతుకుతున్నారు. శరీర సంబంధమైన వాటి మీద ఆలోచన పెట్టుకొని
సహోదరుడి మీద కక్ష కలిగి పగబని భేదాలు కలిగి ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు అని చెప్పాడు పరిశుద్ధాత్మ. చదువుతాం, ఇలాగ రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉన్నప్పుడు భేదాలు లేని సమాజమై ఉండాలి, ప్రేమ కలిగిన సమాజమై ఉండాలి, మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏంటంటే మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని మీలో కక్షలు ఉన్నాయి. కొంతవరకు ఇది నిజమని నమ్ముతున్నాను. మీలో యోగ్యులైన వారెవరో భేదాలున్నాయి, మీలో భేదాలున్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. మీరందరూ యజమానుడు దాసుడు అనే వ్యత్యాసం ఉంది, వ్యత్యాసాలు ఉన్నాయి. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడం అసాధ్యం. సాధ్యం కాదు అంటే అసాధ్యం అని అర్థం. ఎందుకు సాధ్యం కాదు? కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. ధనికుడు, భేదవాడు, యజమానుడు, దాసుడు అనే భేదాలు ఉన్నాయి మీ మధ్యలో. అలా కలిగి ప్రభురాత్రి భోజనం చేయకూడదు. ఏ భేదం లేని సమాజం, యేసు ప్రభు రక్తం చేత ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వాళ్ళు, యథార్థ హృదయం కలిగిన వాళ్ళు, మనస్సాక్షి నిర్దోషంగా నిలుపుకున్న వాళ్ళు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరం అనే సంఘంలో సాటి అవయవాలమని గుర్తెరిగి ప్రేమతో జరిగించేది, ఒకరినొకరు ఆదరించుకోవడానికి ఉద్దేశింపబడింది అది ప్రభురాత్రి భోజనం. కాబట్టి మనం ప్రభురాత్రి భోజనం పస్కా పండుగ చేస్తాం, అది పస్కా ప్రభురాత్రి భోజనమే. ఆ రోజున వారి పస్కా పశువు గొర్రెపిల్ల, భౌతికమైన నిర్దోషమైన గొర్రెపిల్ల. మన పస్కా పశువు యేసుక్రీస్తు, భౌతికమైన గొర్రెపిల్ల. మన ప్రభువు మన పస్కా పశువు. 23వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. అతను యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకునే భోజనం అది, భౌతికమైన భోజనం కాదు, ఆకలి తీర్చే భోజనం కాదు. అది ప్రభురాత్రి భోజనం, సహవాసానికి సంబంధించిన భోజనం. క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం మనం. అక్కడ మనము పరలోక సంబంధులం. యేసు ప్రభు కల్వరి శిలువలో తన రక్తం ఇచ్చి దేవునికి మనకి మధ్యలో కొత్త నిబంధనను ఏర్పాటు చేశాడు. మనము నిబంధన ప్రజలం. కొత్త నిబంధన ప్రజల మధ్యలో ఏ విధమైన భేదాలు ఉండకూడదు, ఏ విధమైన వ్యత్యాసాలు ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అన్యజనుడు ఇశ్రాయేలీయుడు అనే భేదం ఉండింది పూర్వం. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఆ మధ్య గోడను పడగొట్టేశాడు. ప్రభు ఒకే సమాజంగా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాం. 11 నుంచి. కాబట్టి మునుపు
మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతులతో చేయబడిన సున్నత గల వారనబడిన వారి చేత సున్నతి కలిగిన వారు ఇశ్రాయేలీలు, సున్నతి లేని వారు అన్యజనులు. సున్నత లేని వారమైన మీకు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును కూడా ఉండిన ద్వేషమును అనగా ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును కొట్టివేయుట చేత పడగొట్టి అదనమాట ఏకమైన సమాజం. మధ్యగోడను పడగొట్టి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా శిలువ మరణంలో దాన్ని మేకులతో కొట్టివేసి ధర్మశాస్త్రాన్ని అడ్డం లేకుండా ఎత్తేసి ఇశ్రాయేలీయుల్ని అన్యజనుల్ని ఏకం చేశాడు. ఏ విధమైన భేదం బాప్తిసం పొందినప్పుడే ఏ విధమైన భేదము ఉన్నా తీసివేయబడింది. బాప్తిసంలో తీసేశాడు. ఏ కుల భేదమే కూడా ఉండకూడదు. వాస్తవానికి కుల భేదం కూడా ఉండకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఏక సమాజం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ రోజున కొంతమంది క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ మేము రెడ్డిస్, మేము ఫలానా, మేము మాల, మాదిగా అని ఇంకా కులతత్వం లోపల అంతరంగంలో పెట్టుకొని ప్రభురాత్రి భోజనం చేస్తారు. పాతదైన పులుసుల పిండిని లోపల పెట్టుకొని ప్రభురాత్రి శాపగ్రస్తమైంది. అది శాపగ్రస్తమైంది. ఏ విధమైన భేదం లేని సమాజం క్రీస్తు ప్రభు సంఘం. ఆ రీతిగా ప్రభురాత్రి భోజనం జరిగించాలా. క్రైస్తవులకి ఒకే ఒక పండుగ, అది ప్రభురాత్రి భోజనం, పస్కా పండుగ. అది ఆదివారం. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తం వలన దేవుడితో మనకు క్రొత్త నిబంధన చేశాడు. నిబంధన ప్రజలమని, పరలోక సంబంధులమని జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాలి. దానికి ఉద్దేశింపబడింది నేటి ప్రభురాత్రి భోజనం. కాబట్టి పాత నిబంధన నిర్గమకాండం మనం ప్రత్యేకించి చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ రోజున ఇశ్రాయేలీయులు ఫరో అధికారం కింద దాసులుగా పనిచేసేవాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు ఫరోకి దాసులు. ఫరో అధికారం కింద బతికేవాడు. మనము కూడా పూర్వము అపవాదికి దాసులమై ఉంటిమి. అపవాదికి దాసులు. దేవుడు మోషేను పంపించి మోషే నాయకత్వం కింద
ఐగుప్తు బానిసలుగా ఉన్న వారిని దేవుడు విడిపించాడు. మన కొరకు యేసు ప్రభువుని భూమి మీదకి పంపించి శిలువ మీద మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి అపవాదిని నశింపజేసి అపవాది బానిసత్వము నుండి అపవాది సంఖ్యల నుండి మనల్ని విడిపించాడు. ఆ రోజున మోషే, నేడు యేసుక్రీస్తు. ఇది ఛాయ, ఇది నిజస్వరూపం. ఛాయ అంటే నీడ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేసి. ఆ రోజున ఫరో అధికారం, ఈ రోజున అపవాది యొక్క అధికారం నుండి యేసు ప్రభు మనల్ని విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను. ఈ విషయం గమనించాల. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడ్డారు ఇశ్రాయేలీలు, పాప బానిసత్వం నుండి విడిపింపబడ్డారు క్రైస్తవులు. దేవుడు ఇశ్రాయేలీని విడిపించినప్పుడు ఏం చెప్పాడంటే, మరి ఎన్నడే ఐగుప్తుకు వెళ్ళకూడదు అని చెప్పాడు. ఎన్నడే ఐగుప్తుకి వెళ్ళకూడదు, ఆ దారిన పోకూడదు అని చెప్పాడు. చదువుతాం ఒకసారి ద్వితీయోపదేశకాండంలో ఈ విషయాన్ని తెలియజేశాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం ఒకసారి. 17వ అధ్యాయం 16వ వచనంలో, అతడు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనంలో, అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనుటకు తాను గుర్రములను ఎంచుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. జనుల్ని తిరిగి ఐగుప్తుకి వెళ్ళనీయకూడదు. ఏలయనగా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. మరలా దానిన ఐగుప్తుకు పోకూడదు. ఆ బానిసత్వం నుండి విడిపించాను, మరలా దాని దగ్గరికి పోకూడదు. ఆ రీతిగా నేడు మనల్ని పాప దాసత్వం నుండి అపవాది యొక్క అధికారం నుండి విడిపించాడు దేవుడు. మరలా దాని జోలికి పోకూడదు, పాపము జోలికి పోకూడదు. మనం పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పాపము జోలి లేని వారమై బతకాల. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. పాపము జోలిక ఏమీ లేని వారమై 4వ అధ్యాయము మొదటి వచనంలో, 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము మనుజాశల్ని అనుసరించి నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉండాలా. పాపంతో జోలి లేని వారమై ఉండాలి. గతకాలం వేరే, ప్రస్తుతం వేరే.
ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళకూడదు. అది దేవుడి సందేశం వారికి. ఈ రోజున మనకు సందేశము, పాపం జోలికి పోకూడదు, అన్యజనుల ఇష్టాలను నెరవేర్చకూడదు. 3వ వచనంలో చెబుతున్నాడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచు ఉండుటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచూ ఉన్నారు అని చెప్పేసి. కాబట్టి వారితో కలిసిపోవడానికి లేదు, వారిని సంతోషపరచడానికి ఈ కార్యక్రమాలు చేస్తాను నేను అనేకి లేదు. పాపంతో జోలికి ఏమి లేదు. కాబట్టి ఆ రోజున దేవుడు ఇశ్రాయేలీయుల్ని విడిపించినప్పుడు ప్రత్యేకపరిచాడు, వారిని పరిశుద్ధపరిచాడు. ఐగుప్తీయుల నుండి పరిశుద్ధ ప్రజలుగా తీసుకొని వచ్చి అరణ్యంలో కూర్చుండబెట్టి అరణ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు, నిబంధన చేసుకున్నాడు. చదువుతాం ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనంలో. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం. దానికంటే ముందు ఒక విషయము, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు వారిని నడిపించాడు. ఐగుప్తు సైన్యాన్ని సమస్తము ఎర్ర సముద్రంలో ముంచేశాడు. 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రంలో ఫరో సైన్యము సంపూర్ణంగా నాశనమైంది. ఆ తర్వాత 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు విమోచన గీతం పాడారు. విడుదలకు సంబంధించిన ఆనందోత్సవం, విమోచన గీతము అన్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఏమని పాట పాడుతున్నారు వాళ్ళు? యెహోవాను గూర్చి గానం చేసేదము, మిగుల అతిశయించి జయించెను. విమోచన గీతం. 15వ అధ్యాయం పాట పాడుతున్నారు వాళ్ళు. ఆ బానిస సంఖ్యలు తెగిపోయాయి, కఠినమైన శిక్ష నుండి మేము విడిపింపబడ్డాం, మా దేవుడు మమ్మల్ని రక్షించాడు అని వారు దేవుని బలమును గూర్చి, దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణ గూర్చి పాట పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. 2వ వచనంలో, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవానే ఆయనకి పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగట్టిపోయి అతిశయించును. వాళ్ళు ఏం చేశారంటే విమోచన గీతాన్ని పాడారు. 19వ వచనంలో, 15వ అధ్యాయం 19వ వచనంలో, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించరు. అయితే ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను
ఆరిన నేలను నడిచి విమోచన గీతం పాడారు. ఈ రోజున క్రైస్తవుడు క్రీస్తును గూర్చి, ఆయన అనుగ్రహించిన రక్షణను గూర్చి కొత్త పాట పాడాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ విషయం తెలియజేశారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. యేసు ప్రభు తన రక్తం చేత మనల్ని విమోచించాడు. ఆ పెద్దలలో కొందరు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను అదనమాట దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని క్రీస్తు ప్రభు నీకు ఇచ్చిన రక్షణ, ఆయన రక్తం వలన వచ్చిన విమోచనను గురించి ధ్యానించావా? పాట పాడా? వాస్తవానికి ఎంత ఉన్నతమైనది రక్షణ, విమోచన గీతం. ఆ రోజున ఇశ్రాయేలీయులు పాడారు, యెహోవా మా బలమా, మా గానము, మా రక్షణ నీవే అని పాట పాడారు వాళ్ళు. ఐగుప్తీయుల యొక్క అతిశయాన్ని కూల్చినవాడ, వారిని సముద్రంలో ముంచివేసి ఎన్నడే బయటికి రాకోకుండా, ఒక రాయి లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రాకుండా ఎలాగుంటుందో ఆ రీతిగా ముంచేసే వాళ్ళని నీవు మమ్మల్ని రక్షించావు అని పాట పాడారు ఆ రోజున. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి, పాపపు సంఖ్యల నుండి మనల్ని విడిపించి, తన రక్తం చేత కొనుక్కొని దేవునికి మనల్ని యాజకులుగా రాజ్యముగా చేసి మనతో పాటు కలిసి సహవాస భోజనం చేస్తున్న ప్రభు, ఆయన గురించి నీ హృదయంలో గానం అవసరం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువును గూర్చి గానం చేయాలి అని చెప్పేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సమాచారం అది. 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా నీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి. ప్రభువుని గూర్చి గానం చేయుచు, హృదయంలో గానం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి, 5వ అధ్యాయం 19వ వచనంలో, 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకరినొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు భయముతో ఒకరినొకడు లోబడి ఉండి.
కాబట్టి ఆ రోజున వారు విమోచన గీతం పాడారు ఇశ్రాయేలీలు. ఈ రోజున మనము దేవుని ప్రజలము కొత్త పాట పాడతాము. కొత్త పాట పాడతాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రభు రక్తం వలన, ఆయన శిలువ మరణం వలన నీవు పొందిన రక్షణ దాని గూర్చి నువ్వు ఏ విధమైన జాగ్రత్త కలిగి ఉన్నావో ఆలోచన చెయ్యి. అది నీ హృదయంలో సంపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండవలసిన అవసరం ఉంటుంది. నిలిచి ఉండాల. ప్రభువా, నన్ను విమోచించావు. ఒకప్పుడు దేవుని ప్రజ కాదు, ఇప్పుడు దేవుని ప్రజ అయినా. అపవాది బంధకాల్లో ఉంటిని, ఇప్పుడు నీతికి దాసుడిగా బ్రతకడానికి నన్ను పిలిచావు. విమోచన గీతం పాడుతున్నామా? కాబట్టి దయచేసి గుర్తించండి, మనం నిర్గమకాండం చదువుతూ ఉన్నప్పుడు ప్రతి సమయంలో క్రొత్త నిబంధన సంబంధించి కూడా ఆగి చూసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. ఆ రోజున ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడ్డారు. ఈ రోజున మనము అపవాది బానిసత్వం నుండి, పాపపు చెరసాల నుండి, లోకం యొక్క కట్టుబాట్ల నుండి, లోక ఆచారాల నుండి విమోచింపబడిన వాళ్ళం, స్వతంత్రులం మనం. మరలా వాటికి దాసులమై ఉండడానికి వెనక్కి వెళ్ళిపోకూడదు, ఆ త్రోవలో వెళ్ళనేకూడదు అని చెప్పాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ. మనల్ని ఏమన్నాడంటే పాపం జోలికే పోవద్దు అని చెప్పేసి. పాపం జోలికి పోవద్దు, మనుషుల ఇష్టాలని నెరవేర్చడానికి ప్రయత్నం చేయొద్దు, దేవుణ్ణి సంతోషపరచడానికి ఆలోచన చేయి అని చెప్పేసాడు. ఆ రోజున వాళ్ళు విమోచింపబడిన తర్వాత విమోచన గీతం పాడారు. ఈ రోజున మనము క్రొత్త పాట పాడాలి, హృదయంలో గానం చేయాలా అని చెప్పాడు. కాబట్టి మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు విడిపింపబడ్డారు. ఫరో యొక్క అధికారం నుండి సంపూర్ణంగా విడిపింపబడ్డారు. ఎర్ర సముద్రము ఇశ్రాయేలీలకు ఐగుప్తులకు మధ్యలో నిలిచిపోయింది. ఎర్ర సముద్రం యువతుల ఐగుప్తీయులు ఈ సైడు ఇశ్రాయేల్. ఎర్ర సముద్రం మధ్యలో ఉండిపోయింది. ఫరో అధికారము ఇంత మేరకు వచ్చింది. ఎర్ర సముద్రం దాటి ఫరో అధికారం రాలేదు. ఎర్ర సముద్రము తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు దేవుని అధికారం కిందకి వచ్చారు. దేవుని అధికారం. ఆ రీతిగానే క్రీస్తు శిలువ మరణము మునుపు జీవితం, అపవాది యొక్క అధికారము మన మీద ఉండింది. అపవాది అధికారం ఉండింది. అప్పుడు మనుషుల ఇష్టాలు నెరవేర్చడానికి ఎటుబడితే అటు నడిచిన వాళ్ళం. శరీరము దాని యొక్క ఇచ్చలతోనూ కోరికల్లో జీవితాన్ని కొనసాగించిన వాళ్ళం. దేవునికి విరోధంగా బతికిన వాళ్ళం. ఇప్పుడు శిలువ మరణం ద్వారా సంపూర్ణంగా క్రీస్తు అధికారం కిందకు వచ్చిన వాళ్ళం. క్రీస్తు అధికారం కిందకు వచ్చిన వాళ్ళు. నీవు ఒకప్పుడు ఎలాగుంటివి, నీ గతపు జీవితం ఎలాంటిది, ప్రస్తుతం జీవితం ఎలాంటిది, తేడా తెలిసి బతకాల. ఇశ్రాయేలీలు కూడా గత జీవితంలో ఐగుప్తీయులకి దాసులుగా ఉన్నప్పుడు బతికిన జీవితానికి, నేడు ఎర్ర సముద్రాన్ని దాటి దేవుని అధికారం కిందకి వచ్చిన వారి జీవితానికి వ్యత్యాసం వాళ్ళు గుర్తించాలి. కానీ
వాళ్ళు గుర్తించలా. గుర్తించలా. పలుమార్లు దేవుణ్ణి విసిగించారు వాళ్ళు. పలుమార్లు దేవునికి బాధను కలగజేశారు వాళ్ళు. బాధను కలగజేశారు. దేవుడి అధికారం కింద దేవుని మీద ఆధారపడి బతకాలి ఇశ్రాయేలీలు, కానీ బతకలా. వారు ఎలాగో ఈ రోజున మనం కూడా క్రీస్తు అధికారం కిందకి వచ్చాము. అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభువు మీద ఆధారపడాలా. అవును, ఆధారపడాలి. కానీ ఆధారపడట్లా. సొంత జ్ఞానము, సొంత ఆలోచన. అది చేసుకుంటే ఇది జరుగుతుంది, ఇది చేసుకుంటే అది వస్తుంది, ఆ లాభం వస్తుంది, ఈ లాభం వస్తుంది అని ఆలోచన చేస్తాం. దయచేసి గుర్తించు, ఈ రోజున మనం క్రీస్తు అధికారం కిందికి సంపూర్ణంగా లోబడి జీవితాన్ని కొనసాగించాల. అప్పుడు ఆయన క్రీస్తు ప్రభు మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభు మాట వినాల. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనంలో, నేడు క్రైస్తవులమైన మనము సంపూర్ణంగా అన్ని విషయాలలో క్రీస్తు ప్రభువుకు లోబడి బ్రతకాల. లోబడి బ్రతకాల. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, క్షమించండి, 3వ అధ్యాయం 21వ వచనంలో, మోషే ఇట్లా నేను 22వ వచనంలో, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఏమి చెప్పినా అన్ని విషయాల్లో, ఏమి చెప్పినా వినాలి, అన్ని విషయాల్లో వినాలి. అన్ని విషయాల్లో వినాలి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. కాబట్టి ఈ రోజున మనకు ధర్మశాస్త్రం ఉంది. ఏ ధర్మశాస్త్రం? క్రీస్తు ధర్మశాస్త్రం. కొత్త నిబంధన ఉంది మనకు. కొత్త నిబంధన వాళ్ళకి పాత నిబంధన. గత జీవితాన్ని పలుమార్లు జ్ఞాపకం చేసుకోకూడదు. ఇశ్రాయేలీలు గత జీవితాన్ని పలుమార్లు జ్ఞాపకం చేసుకున్నారు. శిక్ష పొందారు, అవిధేయులయ్యారు, అవిశ్వాసులయ్యారు. మనం అలా ఉండకూడదు. బ్రేక్ తీసుకుందాం. మరలా వచ్చి రెండవ భాగాన్ని మనం ఆలోచన చేస్తాం. ధర్మశాస్త్రం యొక్క విధులు, కట్టడలు అనే రెండవ భాగాన్ని మనం ఆలోచన చేస్తాం. బ్రేక్ తీసుకుందాం. ఓకే